స్థానిక సంస్థల ఎన్నికల ముందే మానకొండూరు రాజకీయం హీటెక్కింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల పరువు బజారున పడేలా పోస్టర్లు విడుదలయ్యాయి. నియోజకవర్గంలోని ఓ రోడ్డు విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మొదలైన గొడవ ఇరువురి పరువు తీసేందుకు కారణమయ్యింది. రసమయ్యి వర్సెస్ కవ్వంపల్లి మధ్య విడుదలైన పోస్టర్లపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మానకొండూరు నియోజకవర్గంలోని గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు నిర్మించాల్సిన డబుల్ రోడ్డు విషయంలో రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల అయినప్పటికీ పనులు పూర్తి కాలేదంటూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలకు దిగింది. కాగా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ హయాంలో చేసిన నిర్లక్ష్యాన్ని నిలదీశారు. రాసలీలలు, కామలీలల పేరిట ఇరు పార్టీల నేతల పోస్టర్లను విడుదల చేస్తూ పరస్పరం విమర్శించుకుంటున్నారు. ఒకరిది రాసలీలలు, మరొకరిది కామలీలలు అంటూ సామాజిక మాధ్యమాలలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లడం పెద్ద దుమారానికి దారితీసింది. కామలీలల కవ్వంపల్లి కేకులు తినుడు, మూతులు నాకుడు తప్ప 18 నెలల్లో నీవు సాధించిన ప్రగతి ఏంటి అంటూ బీఆర్ఎస్ నేతలు పోస్టర్లను విడుదల చేశారు. అలాగే రాసలీలల రసమై 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏడపన్నావు అంటూ కాంగ్రెస్ నేతలు ప్రతిగా పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నేతల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి.